హలో ఇన్వెస్టర్స్, జీనియస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 1995 లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా ఎలక్ట్రిసిటీ మీటరింగ్ సొల్యూషన్ ఇండస్ట్రీ. ఈ కంపెనీ మీటర్స్ డెవలప్ చేసి సెల్ చేస్తుంది. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చూసుకుంటే జైపూర్, హరిద్వార్ అండ్ గౌహతిలో ఇలా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ టోటల్ ప్లాంట్ కెపాసిటీ చూసుకుంటే 10 మిలియన్ మీటర్స్ కెపాసిటీగా ఉంది. ఈ కంపెనీ మేజర్ కస్టమర్ వచ్చి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కస్టమర్ గా ఉన్నారు. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ చూసుకుంటే స్మార్ట్ గ్రిడ్ మీటర్, అలాగే గ్యాస్ మీటర్, అలాగే ప్యూరిఫికేషన్ మీటర్, అలాగే ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు వాటర్ మీటర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తారు. ఇంకొక మేజర్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టర్ చూసుకోండి, స్విచ్ యార్డ్, సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ అండ్ లైన్స్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్. జీనియస్ కంపెనీ చూసుకుంటే ఈ కంపెనీకి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఇన్స్టాలేషన్ కోసం 16,000 కోట్ల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. అలాగే ఈ కంపెనీ జిఐసి ప్లాట్ఫామ్ తో అగ్రిమెంట్ కూర్చుకొని అగ్రిమెంట్ పరంగా 21 క్రోడ్స్ గా వీళ్ళు ఆర్డర్స్ అనేది పొందారు. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే వచ్చే 2025 లో వీళ్ళ రెవెన్యూ అనేది చాలా పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఆర్డర్స్ అనేటివి చాలా బిగ్ ఆర్డర్స్ గా వచ్చాయి. అలాగే వీళ్ళ మార్జిన్ కూడా చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. ప్రీవియస్ ఇయర్ తో పోల్చి ఈ ఇయర్ చాలా ఇంప్రూవ్ అయింది. ఈ కంపెనీ 49.5 మిలియన్ లోన్ అనేది తీసుకుంది యుఎస్ వాళ్ళతో, డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో. మనము కన్వర్ట్ చేస్తే 455 కోట్లు తీసుకున్నారు. ఈ అమౌంట్ అనేది ఫర్దర్ గా స్మార్ట్ మీటర్స్ ని బిల్డ్ చేసి వీళ్ళ ప్లాన్ ని ఎక్స్పాన్షన్ చేసుకోబోతున్నారు. హలో ఇన్వెస్టర్స్, జీనియస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 355.95. ఈ కంపెనీ మనము ఎందుకు బై చేయాలి, ఎందుకు బై చేయకూడదు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎందుకు బై చేయకూడదు అని చెప్తే ఇది ఆల్మోస్ట్ ఇది 52 వీక్ రేంజ్ అనేది దాటింది. అలాగే ఎందుకు కొనాలి అనుకుంటే ఈ కంపెనీకి మంచి ఆర్డర్స్ అనేటివి వచ్చాయి. ఒకటి 21,000 క్రోడ్స్ ఆర్డర్ అనేది వచ్చింది ఈ కంపెనీకి. ఇది ఈ 1 ఇయర్ లో 21,000 ఆర్డర్ క్రోడ్స్ అనేది వీళ్ళు గాని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేసే నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా ఇలా రిజల్ట్స్ గాని మంచిగా ప్రొవైడ్ చేసే ఈ స్టాక్ అనేది అమాంతం పెరుగుతుంది, ఎటువంటి డౌటే లేదు. కానీ మనం ఇప్పుడు బై చేద్దాం అనుకుని చూసే అరౌండ్ ఇదేమో 357 టచ్ అయింది వీక్, 52 వీక్స్ రేంజ్ వచ్చి, అలాగే 52 వీక్స్ వచ్చి 150 ఉంది. కాబట్టి మనము ఈ స్టాక్ అనేది హోల్డ్ లో పెట్టుకొని దీన్ని ట్రాక్ చేస్తూ ఫర్దర్ గా ఇది ఎప్పుడు 52 వీక్స్ కింద లో వస్తుందో, అంటే 52 వీక్స్ అంటే 150 లో 150 పైన అంటే 300, 320, 330 అరౌండ్ ఇన్ బిట్వీన్ రేంజ్ లో గానీ మనకి ఈ స్టాక్ కానీ చిక్కితే డెఫినెట్ గా బై చేసి హోల్డ్ లో పెట్టుకోవడం బెటర్ గా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ గురించి ఈ కంపెనీ మనకి రిటర్న్స్ ఇచ్చింది చూసుకుంటాం మనము. ఈ కంపెనీ రిటర్న్స్ కానీ చూసుకుంటే 5 ఇయర్స్ లో 1460% గా రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 3 ఇయర్స్ లో 439% గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇంకా 1 ఇయర్ లో కానీ చూసుకుంటే 153, 1 మంత్ లో 17, ఇయర్ టు డేట్ ఏమో 54% గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇంకా మార్కెట్ క్యాపిటల్ చూసుకుంటే బానే ఉంది. 10,862 క్రోడ్స్ గా మార్కెట్ క్యాపిటల్ ఉంది. పిఈ చూసుకుంటే ఈ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ చూసుకుంటే 125.34. అలాగే సెక్టార్ పిఈ చూసుకుంటే 37.48 ఉంది. ఓవరాల్ గా చాలా బానే ఉంది. ఇంకా ప్రాఫిట్ బుక్ చూసుకుంటే 6.91 ఉంది. ఈ కంపెనీ డివిడెంట్ అనేది ఇస్తుంది 0.16% గా డివిడెంట్ అనేది. అలాగే ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.96 ఉంది. ఓవరాల్ గా ఈ కంపెనీ చాలా గుడ్ గానే ఉంది. ఈ కంపెనీ డివిడెంట్ వచ్చి సెప్టెంబర్ 21, 2023 లో 0.70 పైసా ఫర్ షేర్ అనేది డివిడెంట్ అనేది ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ చూసుకుంటే ప్రమోటర్స్ ఏమో 2024 లో 42.66% గా ఉన్నారు. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ తగ్గింది. అలాగే ప్లెడ్జ్ చూసుకుంటే 61.60 ఉంది. ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే సేమ్ అది కూడా తగ్గింది. 61.83 నుంచి 61.60 వచ్చారు. ఇంక ఎఫ్ఐ చూసుకుంటే ఎఫ్ఐస్ చాలా పెరిగారు దీంట్లో. అది ఒకటి ప్లస్ పాయింట్. 2.5 నుంచి 16.87% గా ఎఫ్ఐఎస్ అనేది పెరిగారు. ఇంకా డిఐస్ చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ తో 5.33% ఉంటే 4.60% గా పడిపోయారు. ఓన్లీ దీంట్లో యాక్టివిటీ ఉందంటే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఎక్కువ ఉంది. ఇంకా రిటైలర్ చూసుకుంటే 15.52% ఉంటే 13.40% గా ఉంది. ఇంకా అదర్స్ కానీ చూసుకుంటే 26.83% ఉంటే 22 వచ్చారు. ఎఫ్ఐఎస్ ఏమో ఇంక్రీజ్ అయింది, కానీ డిఐస్ వాళ్ళు రిటైలర్స్ వాళ్ళు సెల్ చేసినారు ఈ కంపెనీని. ఓకే, గుడ్ గానే ఉంది. బట్ ఎఫ్ఐఎస్ చూసుకుంటే మంచి అగ్రెసివ్ బయింగ్ లో ఉన్నారు దీంట్లో ఈ కంపెనీకి. Q4 FY24 రెవెన్యూ చూసుకుంటే Q4 లో 202 క్రోడ్స్ దాకా ఉంటే అది ఇప్పుడు 108% గా పెరిగింది. అరౌండ్ చూసుకుంటే 420 క్రోడ్స్ ఫర్ క్వార్టర్లీ ఎర్న్ చేశారు వీళ్ళు. చాలా గ్రోత్ అనేది చాలా 1:1 గా గ్రో అయింది వీళ్ళ రెవెన్యూ అనేది. అలాగే ఎబిటా చూసుకుంటే 104% గా పెరిగింది.
ప్రీవియస్ క్వార్టర్లీ చూసుకుంటే 2023లో 27.1 క్రోడ్స్ ఉంటే అది 55.4 క్రోడ్స్ గా పెరిగింది Q4 FY24లో. ప్రాఫిట్ బుకింగ్ చూసుకుంటే పీబీటీ చూసుకుంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 17.5 నుంచి 47.6 క్రోడ్స్ కాగా వీళ్ళకి ఎర్న్ అనేది ఉంది. అలాగే పిఐటి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 31 క్రోడ్స్ ఉంది. 12 క్రోడ్స్ నుంచి 31 క్రోడ్స్ గా వీళ్ళు ఓవరాల్ గా వీళ్ళ రిజల్ట్స్ కానీ చూసుకుంటే చాలా గుడ్ గా ఉన్నాయి. మంచి కంపెనీ ఇది. అలాగే వీళ్ళ ఆర్డర్స్ కూడా 21,000 క్రోడ్స్ గా వీళ్ళ ఆర్డర్ అనేది వీళ్ళకి వచ్చాయి. ఫర్దర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కి మనము 450 టార్గెట్ పెట్టుకున్నా కూడా అచీవ్ అవుతుంది. ఇది వీళ్ళ ఆర్డర్ మీద ఫోకస్ చేస్తున్న. అలాగే ఈ కంపెనీ చూసుకుంటే అదర్ ప్లాన్స్ అనేది బిల్డ్ చేస్తూ ఫర్దర్ గా మూవ్ అవుతుంది. జీనియస్ పవర్ స్టాక్ చార్ట్ చూసుకుంటే అరౌండ్ 6 months లో 8th January 2024 257 రూపీస్ ఉంది. హైయెస్ట్ వచ్చి 335 వెళ్ళింది. అక్కడ నుంచి ఫాల్ అయింది 213 రూపీస్ వరకు ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ 213 రూపీస్ నుంచి ప్రెసెంట్ 359 వరకు ఉంది. వాల్యూమ్స్ అనేవి అరౌండ్ ఇక్కడ చూసుకుంటే 213 రూపీస్ మార్చ్ 2024 లో ఇక్కడ FIIs యాడ్ అయ్యారు. ఇక్కడ నుంచి చూసుకుంటే అమాంతం FIIs 16% వరకు పెరిగారు. 2% నుంచి 16% వరకు పెరిగారు. వాల్యూమ్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. 359 అంటే 6 months లో ఇది ఓన్లీ స్టాక్ రిటర్న్స్ వచ్చి 1 or 2 రూపీస్ గా పెరిగింది. ఓన్లీ 6 months లోనే. ఇది నెక్స్ట్ 1 year లో కానీ చూసుకుంటే 171 నుంచి 359 వరకు వెళ్ళింది. ఇది 1 year లో రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఇది. ఇక్కడ ఎక్కడ 1 year లో హైయెస్ట్ 335 వెళ్ళింది. ఇక్కడ నుంచి అగైన్ 359 వరకు వెళ్ళింది. వాల్యూమ్స్ చూసుకుంటే 2023లో వాల్యూమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి. ఇక్కడ నుంచి సీదా మళ్ళీ క్రియేట్ అవుతూ వస్తున్నాయి 1 year లో. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కంపెనీ రిజల్ట్స్ ఇలా సేల్స్ గ్రోత్ ఎక్కడా జరగని విధంగా లాస్ట్ మార్చ్ 2024 లో 420 crores జరిగింది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ 31% ఉంది. వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ అరౌండ్ 21 నుంచి 2021 లో 21% మార్జిన్ ఉంది. బట్ అక్కడ నుంచి మార్జిన్ అనేది లేదు. కానీ ఇయర్ లో 2% పెరిగింది మార్జిన్. ఇంకా ఇయర్లీ ప్రాఫిట్ చూసుకుంటే వీళ్ళ సేల్స్ లాస్ట్ ఇయర్ 1200 crores వీళ్ళ సేల్స్ గ్రోత్. ఇంకా వీళ్ళ ప్రాఫిట్ 75 crores ఉంది. ఓవరాల్ గా హైయెస్ట్ ప్రాఫిట్ తెచ్చిందేమో 2016 లో 80 crores తెచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత తెచ్చింది వచ్చి 2020 లో 94 crores తెచ్చారు. తర్వాత వీళ్ళు హైయెస్ట్ ప్రాఫిట్ తెచ్చింది 75 crores 2024 మార్చ్ లో. ఇంకా ఇక్కడ మార్జిన్ కూడా 11% ఉంది. ఓకే, గుడ్ గానే ఉంది. మార్జిన్ అది పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా స్టాక్ CAGR చూసుకుంటే 111% స్టాక్ CAGR అనేది పెరిగింది. ఇంకా కాంపౌండ్ ప్రాఫిట్ కూడా 114% ఉంది. ఇంకా కాంపౌండ్ సేల్స్ గ్రోత్ 49% ఉంది. ఇంకా రిటర్న్ ఆన్ ఈక్విటీ 6%. ఓవరాల్ గా CAGR ఇస్ బెస్ట్ గా ఉంది. ఇంకా సేల్స్ గ్రోత్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఉంది. వీళ్ళ సేల్స్ గ్రోత్ ప్రీవియస్ ఇయర్ తో పోల్చి ఈ ఇయర్ అనేది అమేజింగ్ గా పెరిగింది. ఇంకా బ్యాలెన్స్ షీట్ మనకు కావాల్సిన మెయిన్ వీళ్ళ రిజర్వ్స్ ఏమన్నా యూస్ చేస్తున్నారంటే రిజర్వ్స్ అనేది ఎక్కడ యూస్ చేయట్లేదు. వీళ్ళ రిజర్వ్స్ అనేది 472 నుంచి 1534 వరకు పెరిగింది. ఇంకా ఈ కంపెనీకి అప్పు ఉందంటే 588 crores దాకా అప్పు ఉంది. 285 నుంచి 588 crores దాకా వీళ్ళకి డెట్ అనేది ఉంది. లాంగ్ టర్మ్ అయితే 78 crores ఉంది. షార్ట్ టర్మ్ అయితే 509 crores దాకా ఉంది. ఇంకా లీజ్ ఉంటే ఒక్కటి తీసుకున్నారు లీజు. ఇంకా అదర్ ఏమీ లేదు. ఇంకా అదర్ లయబిలిటీ 606 crores. ఇప్పుడు మనం అసెట్స్ కి వెళ్తే వీళ్ళ అసెట్స్ అనేది 2013 నుంచి 932 crores నుంచి 2758 crores గా వీళ్ళ అసెట్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ కంపెనీ ఫిక్స్డ్ అసెట్స్ ఏమో 193 crores. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూడండి అరౌండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ 343 crores ఇన్వెస్ట్ చేసి ప్రెసెంట్ ఇయర్ 313 crores దాకా ఉంది. ఓన్లీ అదర్ అసెట్స్ మాత్రమే 2237 crores ఉంది. వీళ్ళ ఓన్ అసెట్స్ వచ్చి 193. టోటల్ వచ్చి 2758 crores దాకా వీళ్ళ అసెట్స్ అనేవి ఉన్నాయి. హలో ఇన్వెస్టర్స్, నా ఓన్ అనాలిసిస్ ఇది. మీరు ఒకసారి అనాలిసిస్ చేసి తర్వాతే బై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా ముఖ్యమైనది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటా. కేవలం మీ సపోర్ట్ మాత్రం నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.